సో మెదక్ పార్లమెంట్ భిన్నత్వంలో ఏకత్వం అని చెప్తాం కదా. అట్లా మెదక్ పార్లమెంట్ లోపల రకరకాలైనటువంటి ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు నర్సాపూర్, దుబ్బాక, గజ్వేల్ ఇట్లాంటి నియోజకవర్గాలు తీసుకున్నారనుకోండి, ఇవన్నీ అగ్రో బేస్డ్ అంటే వ్యవసాయ ఆధారితమైనటువంటి నియోజకవర్గాలు. అటు కాకుండా మీరు పటాన్చెరు తీసుకున్నారనుకోండి, అన్ని కంపెనీలే ఉంటాయి. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలు అక్కడ వచ్చి ఉద్యోగం చేస్తూ ఉంటారు. సంగారెడ్డి, పటాన్చెరు తీసుకునేసరికి కాలుష్యం ఎక్కువ అయిపోతుంది, అక్కడ ఒక సమస్య. ఇక్కడికి వస్తే కంపెనీలు లేవు, కంపెనీలు పెడితేందుకు జాగిస్తే కొలువులు లేవు, ఇక్కడ ఒక రకమైనటువంటి సమస్య ఉంటుంది. సిద్దిపేట లాంటి ఏరియాలకు పోయినారనుకోండి, స్కూళ్ళు కాలేజీలు ఎక్కువ కనబడతాయి, మిగతా నియోజకవర్గాల్లో ఏముండవు. అంటే కాంప్రహెన్సివ్గా ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు. పీస్గా ఒక్కొక్క దగ్గర ఒక రకమైనటువంటి అభివృద్ధి జరిగింది. అట్లా కాకుండా దీన్ని మొత్తం టోటల్గా కాంప్రహెన్సివ్గా మెదక్ పార్లమెంట్ని దృష్టిలో పెట్టుకొని అటు పటాన్చెరు నుంచి ఇటు చిన్న కోడూరు దాకా ఎట్లా డెవలప్ చేయాలనే విషయం లోపల గత పాలకులు ఎవరు కూడా సరైనటువంటి అవగాహన లేకుండా చేసినారు. కాబట్టి ఒక దగ్గర కంపెనీలు వద్దంటే కంపెనీలు వచ్చినాయి, అక్కడ ఏమైంది, కాలుష్యం ఎక్కువైపోయింది తప్ప ఇంకొకటి లేదు. సుజలాం సుఫలాం మలయజ శీతలాం అని చెప్పుకున్న వందే మాతర గీతానికి పటాన్చెరులో, సంగారెడ్డిలో అర్థం మారిపోయింది. సుజలం దొరకది, మీకు భూమిలోంచి మంచినీళ్ళు రావు, అక్కడ కాలుష్యం నీళ్ళే వస్తాయి. సుఫలం, పటాన్చెరు ఏరియాలో వరి పండించుకొని మీరు అన్నం తినలేరు. సుజలాం సుఫలాం మలయజ శీతలాం. వెనకడికి మేము ఊర్లలో అరుగుల మీద పడుకొని పెరిగి వచ్చిన వాళ్ళం. ఇప్పుడు మీరు పోయి పటాన్చెరు ఏరియాలో బిల్డింగ్ మీద పడుకుందామని ఎప్పుడైనా పడుకుంటే ఏ కంపెనీ వాసన వస్తుందో, ఎంత వాసన వస్తుందో, అర్ధరాత్రి మీ శ్వాసకి ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితులు వస్తాయి. ఇట్లా ఈ నియోజకవర్గంలో ఉన్న 7 అసెంబ్లీలలో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక రకమైనటువంటి సమస్య ఉంది. వాటి మీద గత 2 దశాబ్దాలుగా పనిచేసినటువంటి వ్యక్తిగా, పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా, ఖచ్చితంగా ఈ నియోజకవర్గానికి నాకున్నటువంటి అవగాహన, నాకున్నటువంటి అంచనా ఈ నియోజకవర్గం మీద మిగతా ఎవరికి లేదు. కాబట్టి ఖచ్చితంగా నేనైతేనే ఈ నియోజకవర్గాన్ని సస్టైనబుల్ గ్రోత్కి తీసుకుపోతా అనేది నా అంచనా. లేదు, ఇంకొక ఆయన ఏమన్నారంటే, ఇక్కడ నేను సివిల్ సర్వెంట్గా పనిచేశానండి, దీని మీద నాకు మొత్తం అవగాహన ఉంది, వాళ్ళకన్నా కూడా నేను అత్యద్భుతంగా దీన్ని డెవలప్ చేయగలుగుతాను, అన్నింటికన్నా మించి గవర్నమెంట్ నాకు సపోర్ట్ చేసినా చేయకపోయినా నా దగ్గర బోల్డ్ అంత ఫండ్ ఉంది, ఆ ఫండ్తోనే ప్రజలకు నేను సేవ చేయగలుగుతాను అని. మరి మీరు మాత్రమే చేయగలని మీరు అంటున్నారు. సొంత డబ్బులు పెట్టి రాజకీయం చేసిన వాళ్ళు ఎవరైతే చెప్పుకుంటున్నారో వారు కాంట్రాక్టర్ కమ్ కలెక్టర్గా పనిచేసి కేసీఆర్ గారి కాళ్ళు మొక్కి ఫ్రీగా ఎమ్మెల్సీ సీటు తెచ్చుకున్నారు. 2021లో వారు ఎమ్మెల్సీ అయినారు అంజలి గారు. 2021 నుంచి నవ్ వీఆర్ ఇన్ 24 ఏప్రిల్లో ఉన్నాం, మేకి వచ్చాం. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? మరి మీరు సొంత డబ్బులు పెట్టి మా మీదకి ఎందుకు డెవలప్ చేయలేదు? మీరు ఏం డెవలప్ చేసిరు మీరు ఎమ్మెల్సీ అయిన 3 ఏళ్లలో అంటే ఒక్కటి మాత్రం నేను చెప్పగలుగుతా. కోకాపేటలో ఎకరా 100 కోట్లు పెట్టి 1000 కోట్లు 10 ఎకరాలు కొనుక్కునేటువంటి మీ ప్రోగ్రెస్ని మాత్రం మీరు చూపెట్టగలిగినారు. 2021లో మీరు ఎమ్మెల్సీ అయినటి నుంచి ఇప్పుడు 100 కోట్లు పెట్టేదో చేస్తూ అంటారు కదా అంజలి గారు. మరి ఈ 3 సంవత్సరాలకు ఎవరు ఆపినారు? రఘునందన్ రావు వద్దన్నాడా? ₹1 ఖర్చు పెట్టిరా? ఏదో వచ్చి ఫంక్షన్ హాల్ కట్టిస్తా, స్కూళ్ళు పెట్టిస్తా, ఒక పేదింటి అమ్మాయికి చదువు చెప్పించిరా? ఒక గరీబుల కష్టం వస్తే వచ్చిరా? పోనీ ఎన్నడైనా పల్లెటూరులోకి వచ్చిరా? మీరు ఎమ్మెల్సీ అయిన 3 సంవత్సరాల్లో ఏ ఊరికన్నా వచ్చి ₹2 పని చేస్తా అని చెప్పినరా? ఏం చేసిరు మీరు? పని చేయాలంటే ఇంకా నీకు 4 ఏళ్ళ సుమారు ఎమ్మెల్సీ పదవి ఉంది, చెయ్యి. ఇప్పుడు కొత్త ఎంపీ అయితేనే చేస్తా అనేది ఏముంది? నీ ప్రభుత్వం ఎట్లాగూ లేదు, కాంగ్రెస్ ఉంది, ఇవాళ బీఆర్ఎస్ ఉందా 3 ఏళ్ళే, నువ్వు అడ్రస్ లేనోనివి, ఎన్నడు మా జిల్లాకు రానోనివి. ఇవాళ వచ్చి కొత్తగా ఏదో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి చేస్తా ఏంది వియంకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పి తోలిచ్చిండా గెలిస్తే కాంగ్రెస్లోకి రా అని చెప్పి? ఎట్లా చేస్తావు నువ్వు? నీ దగ్గర చాలా డబ్బు ఉండొచ్చు, మీ ఇంట్లో 30 బెడ్రూమ్లు ఉన్నాయని చెప్పుకున్నావు. మీ ఇంట్లో 30 ఉంటే మీకేంది, నాకేంది లాభం దాంతో? అంతే కదా సార్, ఎవరికి ఉపయోగపడుతుంది? పేదోడు అల్లునికో అర్రా బిడ్డకో అర్రా ఇస్తా అని చెప్పి కేసీఆర్ చెప్తే గవీమని అడిగిండు. 10 ఏళ్ళు కలెక్టర్ ఉండి $2 అర్రాలు కట్టియలేనోనివి నువ్వు 30 అర్రాలు కట్టుకున్నా అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి కదా. మనిషి అనేటోడు ఎవడన్నా ఉంటే నాకు 10 ఎకరాల బంగ్లా ఉంది, నాకు 1,00,000 కోట్లు ఉన్నాయి, ఏడికలు వస్తుంది ఒక కలెక్టర్ దగ్గర ఇంత ఆస్తి? ఎన్ని అక్రమ కార్యక్రమాలు చేస్తే ఒక కలెక్టర్కి వస్తుంది? కలెక్టర్ జీతం ఎంత అంజలి గారు? ఏడికలు వస్తుంది? అంటే నువ్వు జీతం కంటే ఎక్కువ గీతం మీద ఆధారపడ్డావు అనేది ఆలోచించుకోవాలి ఇప్పుడు ప్రజలు. 3 ఏళ్ళు ఎమ్మెల్సీ పదవి ఉంటేనే 1000 కోట్లు పెట్టి భూమి కొంటే సారు నువ్వు, రేపు 5 ఏళ్ళు ఎంపీ పదవి ఇస్తే మా మెదకు నుంచుతావా? మొత్తం అమ్ముకుంటావు సార్ నువ్వు. అందుకనే నీ జాగాలో నువ్వు ఉండని మా మెదకోళ్ళు దండం పెడుతారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కాంగ్రెస్కి ప్లస్ అయింది. ఈసారి కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత ఎటువైపు వెళ్ళే అవకాశం ఉందని మీ ఉద్దేశం? డెఫినెట్గా బీజేపీకి వస్తుంది, క్వైట్ న్యాచురల్గా. ఎందుకంటే బీఆర్ఎస్ గల్లీలో లేదు, బీఆర్ఎస్ ఢిల్లీలో ఉండదు. సో ఎవరికి వేయాలి? వాట్ ఈస్ ద బెస్ట్ నెక్స్ట్ ఆప్షన్ ఏంది? ఒకసారి మీరే ఆలోచించుండ్రి. 2018లో కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయిండు December 7 తర్వాత. అప్పుడు వాళ్ళకు స్లోగన్ ఇచ్చారు, సారు కారు 16 ఢిల్లీలో సర్కార్ అని చెప్పారు. 88 మంది ఎమ్మెల్యేలు గెలిచారు అంజలి గారు వాళ్ళు.
అప్పుడే వాళ్ళకి 9 ఎంపీలు వేసి బండకు వచ్చి కొట్టిర్రు. అప్పుడు మొదటిసారి గెలిచినప్పుడు 14 ఇస్తే రెండోసారి 9 కొట్టి అవతల వారేసారు. ఇలా సారు లేడు, కారు లేదు, ఈడ సర్కారు లేదు, ఆడ సర్కారు కల, ఇంకెందుకు వేయాలి మీకు ఓటు? మీకు వేసినా మూసీలు వేసినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కాబట్టి దెర్ ఈస్ నో రోల్ ఆఫ్ బీఆర్ఎస్ ఇన్ దీస్ ఎలక్షన్స్. తిరుపతికి పోతే 2 మన ఉండాలి అంజలి గారు. అయితే గుండు చేయించుకునే నెత్తన్నా మనది కావాలి, లేకపోతే ఆ గీసే మంగళ చేతులు ఉన్న కత్తి అన్న మనది కావాలి. ఈ 2 కాలేదనుకోండి, ఆ చూసుకోనికి ఏముంటుంది, జల్ది గీకోయా అంటాడు. వాంది ఏమవుతుంది అక్కడ? ఇక్కడ గుండు కొట్టించుకుంటున్నాను, గుండు కొట్టించుకొని బాధ ఉంటుంది, తీసేటోడికి తీసే బాధ ఉంటుంది, చూసుకోనికి ఏముంటుంది, జల్ది గీక ఉంటాడు వాడు. ఇక్కడ తల పగులుతుందా, రక్తం వస్తుందా, వాడికి ఏం పోతుంది చూసేటోడికి. సో ఈ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ది నెత్తి కాదు, బీఆర్ఎస్ది కత్తి కాదు. కాబట్టి బీఆర్ఎస్ హాజ్ నో లోకల్ స్టాండింగ్ ఇన్ దిస్ పార్లమెంట్ ఎలక్షన్. కానీ మీరు నిజంగా ప్రాసలో మాట్లాడే మాటలకి జనాలు చాలా అట్రాక్ట్ అయిపోతారు సార్. దీంట్లో తప్పేముంది చెప్పు? లేదు చెప్తున్నా, మీరు మాట్లాడితే నేనే అక్షరాలు తవసం ఉందా చెప్పు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద, రేవంత్ రెడ్డి గారి మీద ఇంత తక్కువ టైంలో ఎందుకు ఇంత వ్యతిరేకత, అసలు ఏం చేశారని ఇంత వ్యతిరేకత అంటే ఏం చెప్తారు సార్? తెలంగాణ సమాజం ఆకలిని భరిస్తుంది, కానీ అవమానాన్ని భరించదు. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది యాక్సిడెంటల్గా వచ్చిర్రని నేను అనను. బట్ చంద్రశేఖరరావు గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకతలో ఆ రోజు కొంతమంది భారతీయ జనతా పార్టీని ఉద్దేశపూర్వకంగా బదనాం చేసినప్పుడు వాట్ బెస్ట్ నెక్స్ట్ ఆప్షన్ అనుకుంటే కాంగ్రెస్ కనబడ్డది ప్రజలకి. రేవంత్ రెడ్డి గారి మాటల్ని ప్రజలు కొంత విశ్వసించారు ఆ రోజు. దానివల్ల మహిళా సోదరి వాళ్ళకి 2500 ఇస్తా అన్నాడు, మహాలక్ష్మి అన్నాడు. ఇలా మహాలక్ష్మిలు కనబడతలేరు ఆయనకి. 2000 ఉన్న పెన్షన్ని 4000 చేస్తా అన్నాడు. ముసలామెకి ఇస్తా, ముసలాయనకి ఇస్తా, ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఇలా 2000 సరిగా వస్తలేవు అనేది ఊర్లలో తిడుతున్నారు. ప్రతి క్వింటాలు వడ్లు కొంటే 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నాడు. మీరు వస్తుంటే ఊర్లో పంట చూస్తే రోడ్ల మీద వడ్లన్నీ కనబడతా ఉన్నాయి. కొనుగోలు లేదు. పల్లెటూరుకి ఏ రోడ్డు కన్నా పోను, మీరు రోడ్డు మీద సగం వడ్లే కనబడతా ఉన్నాయి మీకు. 3వ మాట చెప్పిండు, మీరు నవంబర్లో లోన్ కడితే 1,00,000 రూపాయల లోన్ మాఫీ అవుతుంది, మీరు ఇంకొక 1,00,000 తెచ్చుకోరి, 2 లక్షలు తెచ్చుకోరి, నేను డిసెంబర్ 9వ తారీఖున ముఖ్యమంత్రికి ఆంగనే మీకు 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు. అయిందా? ఇవేమీ కాలేదు కదా తల్లి. ఉల్టా ఏం చెప్తున్నాడు ఆయనే, మేము ఏడాది కడుపు కట్టుకుంటే మొత్తం రైతులకు అందరికీ రుణమాఫీ చేసి పారేస్తా అన్నాడు. అంటే ఇప్పుడు కడుపు కట్టుకుంటుర్రా, దోసుకుంటుర్రా? ఏం మాటలు ఇవి? ఏమర్థమవుతుంది రేవంత్ రెడ్డి గారి మాటలతోటి మీకు? ఆయన మాట్లాడుతున్న మాటలు ఆయనకే బూమరాంగ్ అవుతున్నాయి. ఏడాది మేము కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఇవ్వగలుగుతాము అని చెప్తున్నాడు. అంటే ఆ రోజు పార్లమెంట్లో రాజీవ్ గాంధీ చెప్పిండు, మేము ఢిల్లీకి వెళ్ళి 100 రూపాయలు పంపిస్తే గల్లీకి 15 రూపాయలు వస్తున్నాయని. సో సేమ్ మాట 20 ఏళ్ళ తర్వాత రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. 6 నెలలు కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు సంపాదించగలిగితే మరి 10 ఏళ్ళ అధికారంలో ఉన్న కేసీఆర్ అంటే ఆయన ఎంత సంపాదించిండు? ఈయన ఇంకో మాట చెప్పిండు, ఏడికెళ్ళిస్తావు ఈ స్కీమ్స్ అన్నీ ఎవరో ఒక మీలాంటి మీడియా మిత్రుడు అడిగితే రాహుల్ గాంధీతో చెప్పించిండు. ఏమని? కేసీఆర్ తిన్న 1,00,000 కోట్లను గక్కిస్తాం, అవి పేద ప్రజలందరికీ కూడా మంచుతాం అన్నాడు. ఇంకెన్ని చెప్పిండు తల్లి? ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తా అన్నాడు. ఆయన నోటికే మొక్కాలి, ఆడబడితే ఆడ. ఇప్పుడు కదా ఏ ఊరికి పోతే ఆ ఊరిలో దేవుని తీసుకొని దండం పెట్టి వస్తున్నాడు, ఒట్టు పెట్టి చెప్తున్నాడు నేను పక్కా చేస్తా అంటున్నాడు. నువ్వు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినావు, ముఖ్యమంత్రివి, ఆ రాజ్యాంగబద్ధంగా రూల్ చేయి. నీకు ముఖ్యమంత్రి అయినా అనే దానికి కూడా నీకు ఇంకా డౌట్ ఉన్నట్టుంది బహుశా. పోనీ పార్టీ ప్రెసిడెంట్గా నన్ను మాట్లాడుతున్నావు అంటే అట్లా డౌట్ ఉన్నట్టు కనబడుతుంది. ఆయన దేని మీద అవగాహన వస్తలేనట్టుంది. ఆయన నడక ఇంకా తడబడుతుందని నాకు అనిపిస్తుంది.